కథ మొత్తము మార్చగలిగాడు. ఎలా మార్చగలిగాడు అంటే అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న మన బ్రతుకులు ఆయన జీవింపజేశాడు. మొత్తం మారిపోయింది. నరక పాత్రులము నిత్య జీవమునకు పాత్రులం అయిపోయాం. దేవునికి శత్రువులము దేవునికి స్నేహితులముగా మారిపోయాం. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా జరిగింది అంటే కలువరి శిలువలో మన నిమిత్తము ఆయన మన అపరాధముల కొరకు, పాపముల కొరకు, మన దోషముల కొరకు ఆయన తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేసుకున్నాడు కనుక మన కథ మొత్తం మారిపోయింది. హల్లెలూయా. మన కథ మొత్తం మారిపోయింది ప్రియులారా. ఈ లోకంలో ఎవరికి లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఎవరికి, ఎంతో ధనవంతులకు లేని, భాగ్యవంతులకు లేని, గొప్పవారికి పేరు ప్రతిష్టలు కలిగిన వారికి లేని ధన్యత దేవుడు అల్పులమైన మనకు దేవుడు ఇచ్చాడు. పిల్లలు ఉచితముగా ఇచ్చాడు. ప్రభునందు పిల్లల ఎలా ఇచ్చాడో, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము అన్నాడు. ప్రభునందు పిల్లల ఆయన అన్ని విషయములో సరిపోయిన వాడు, అన్ని విషయములో మనందరికీ సహాయము చేయువాడై ఉన్నాడు. ఎవరు ఏ విధము చేతనైనా మనల్ని రక్షించలేదు. ఆయన పరిహారం సిలువలో చెల్లించాడు కాబట్టి మనకు రక్షణ కలిగింది.